So hello guys, welcome back to my channel Rocky Words. సో గైస్ ఈరోజు అయితే అందరికీ యూస్ఫుల్ ఐటమ్ ఒకటి తీసుకొచ్చేసాను అనమాట. బడ్జెట్లో వచ్చిన ఐటమ్ ఇది మనకి. ఇది మీ తమ్లైన్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. షావమీ నుండి 360 కెమెరా, ఇది సీసీ కెమెరా. బడ్జెట్లో వచ్చింది కెమెరా, చాలా యూస్ఫుల్ అందరికీ. మ్యాక్సిమం బడ్జెట్లో తీసుకోవడానికి ట్రై చేస్తుంటారు అందరు సీసీ కెమెరాలు. బయట అయితే చాలా కాస్ట్ ఉంటాయి బయట. ఇది ఆన్లైన్లో మంచి రేటుకి వచ్చింది. ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి దీన్ని సెటప్ చేసి దీని ఫీచర్స్ అవన్నీ కూడా చూద్దాం మనం ఒకసారి. ఒకసారి అయితే దీన్ని మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. సో గైస్ మనకి ఇట్లాంటి చిన్న బాక్స్ వస్తుంది. ఇది మనం ఫస్ట్ అన్బాక్సింగ్ చేద్దాం. ఇది వాల్ మౌంట్ చేసుకోవడానికి అనమాట. బయట ఇట్లా పెట్టుకుంటే వాల్ మౌంట్ చేసుకోవడానికి ఒకటి ఇచ్చాడు మనకి. ఇంకా ఒక మాన్యువల్ ఎట్లా సెటప్ చేసుకోవాలనేది. ఇంకా వచ్చేసి కేబుల్. నెక్స్ట్ మనం డైరెక్ట్ కెమెరానేగా, అంతే. అంతకు మించి మనకి ఏమీ లేవు. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. కెమెరా చూద్దాం. ఇది 360 కెమెరా అనమాట. ఇది మనకి వైఫై త్రూ పనిచేస్తుంది, లేదంటే ఆఫ్లైన్లో కూడా పనిచేస్తుంది. మనం ఇందులో ఇన్సెట్ చేయాలి, మెమరీ కార్డ్ ఇన్సెట్ చేసి దాని త్రూ కూడా మనం దీన్ని రికార్డ్ చేయొచ్చు. ఒకసారి దీన్ని సెటప్ చేసి చూద్దాం మనం. వైఫై అయితే కావాలి ఖచ్చితంగా మనం చూసుకోవడానికి మాత్రం. అయితే మనము ఒక యాప్ డౌన్లోడ్ చేయాలి. యాప్ మనకి తెలియకపోతే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇచ్చింది కదా, దీన్ని స్కాన్ చేస్తే మనకి డైరెక్ట్ యాప్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఫస్ట్ అయితే మనం సైన్ ఇన్ చేసుకోవాలి, గూగుల్ నుంచి అయినా ఫేస్బుక్ త్రూ అయినా. సైన్ ఇన్ చేశాక మనకి ఇలా కనిపిస్తుంటుంది. దీన్ని ఏం చేయాలంటే మనం ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దాన్ని వేయాలి. స్కాన్ యాడ్ డివైస్ అనే ఆప్షన్ వస్తుంటాయి, మాన్యువల్ కంట్రోల్. మనం ఏం చేయాలంటే స్కాన్ చేయాలి. స్కాన్ చేసి ఈ కెమెరా కింద మనకు క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాంతో ఇచ్చేయాలన్నమాట. చేస్తే మనకు డైరెక్ట్ ఇది అడుగుతుంటుంది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంతో ఏం చేయాలంటే మనం ఫస్ట్ కెమెరాను ఆన్ చేసుకోవాలి. ఇది మనకి నార్మల్గా పవర్ ఇవ్వాలి దీనికి. ప్రస్తుతానికి మీకోసం నేను పవర్ బ్యాంక్తో పవర్ ఇచ్చి చూపిస్తాను. పవర్ బ్యాంక్ త్రూ కూడా మనం దీన్ని అది చేయొచ్చు అనమాట. మీకు చూపించడానికి కోసం నేను పవర్ బ్యాంక్తో చేస్తున్నాను ఇప్పుడు. స్కాన్ చేసుకుంటుంది. ఫస్ట్ మనకి నోటిఫికేషన్ లాగా వస్తుంది అనమాట. ఈ కెమెరా కూడా మనకి చెప్తుంది ఇట్లా అని చెప్పేసి. మనం ఏం చేయాలంటే నెక్స్ట్ వైఫై కనెక్ట్ చేసుకోవాలి. మాన్యువల్గా మనం వైఫై కనెక్ట్ చేసుకోవాలి. మన వాయిస్ కంట్రోల్స్ కూడా ఉంటాయి అన్నట్టు దీంట్లో.
వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంటుంది దీనిలో, మనకి అసిస్టెంట్ చేస్తుంటుంది అనమాట. మనం ఏం చేయాలంటే రూమ్ క్రియేట్ చేసుకోవాలి. అది మనం బయట పెడుతున్నామా, కిచెన్లో పెడుతున్నామా, ఎక్కడ పెడుతున్నామా అని చెప్పేసి. అంటే బెడ్రూమ్ అని పెట్టేసా. ఓకే, నెక్స్ట్ ఇది మనకు షేర్ చేయాలన్నా, వేరే వాళ్ళకి ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా షేర్ చేయాలన్నా లేదా అని కూడా అడుగుతుంది. ప్రస్తుతానికైతే నేను ఎవరు షేర్ చేయట్లేదు. మనకు డైరెక్ట్ వచ్చేసింది. ఇక మనం ఎలా కంట్రోల్ చేయాలన్నా దీన్ని 360 degrees తిరుగుతుంది. మనం ఎలా అయినా కంట్రోల్ చేయొచ్చు దీన్ని. సో గైస్, చూసారు కదా మొత్తం యాప్ సెట్టింగ్ అంతా ఎట్లా ఉందో. ఇది మనకి ఈ క్యూఆర్ కోడ్కి మనం స్కాన్ చేస్తే డైరెక్ట్ ప్లే స్టోర్లో యాప్ కనిపిస్తుంది. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని సెటప్ చేయాలి. సెటప్ చూసారు, కొంచెం సింపుల్గానే ఉంది. సెటప్ అయిపోయిన తర్వాత మనకి ఇంటర్నెట్ ఉంటే మనం ఎక్కడి నుండి అయినా మొబైల్ త్రూ రికార్డ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకు ఆప్షన్ ఏంటంటే, ఇందులో మాట్లాడితే మన కెమెరా దగ్గరికి వచ్చే వాళ్ళని మాట్లాడితే మనం మొబైల్ త్రూ వినొచ్చు. మనం ఇందులో మాట్లాడితే అక్కడ కెమెరా నుండి వాళ్ళకి ఆపోజిట్ వాళ్ళకి కూడా వినిపిస్తుంది అనమాట. కానీ ఇంటర్నెట్ లేకపోతే కూడా ఆఫ్లైన్ త్రూ కూడా మనం దీంట్లో రికార్డ్ చేయొచ్చు. మనకి కొంచెం మీది కంటే ఇక్కడ మనకి మెమొరీ ఇన్సెట్ చేసే ఆప్షన్ ఉంటుంది. దీంట్లో మెమొరీ కార్డ్ పెట్టేసి మొత్తం సెటప్ అంతా చేసేస్తే అది ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతుంటుంది. ఓల్డ్ స్టోరేజ్ మొత్తం డిలీట్ అయ్యకుండా కొత్త స్టోరేజ్ మొత్తం రికార్డ్ అయిపోతుంది అనమాట. దీన్ని మనం మొబైల్ త్రూ కంట్రోల్ కూడా చేయొచ్చు. మనం కిందికి కావాలంటే కిందికి అనొచ్చు, సైడ్కి కావాలంటే ఇట్లా రొటేట్ అవుతుంది, 360 degree రొటేట్ అవుతుంది. ఇన్ఫ్రా నైట్ విజన్ కూడా ఉంది దీనిలో. మనకి టాక్ బ్యాక్ చెప్పినా కదా, మనం మాట్లాడింది వాళ్ళకి వినిపించేటట్టు కంట్రోల్ చేయొచ్చు. కెమెరా దగ్గరికి వచ్చిన వాళ్ళు మనకు కూడా వాళ్ళ వాయిస్ వినిపించేటట్టు ఆప్షన్ కూడా ఉంది ఇందులో. మనకి మెయిన్ ఏంటంటే ఏఐ పవర్డ్ మోషన్ క్యాప్చర్ కూడా ఉంది. మనకి మోషన్ క్యాప్చర్ ఆన్ చేస్తే అక్కడ ఏమైనా యాక్టివిటీ లాంటివి జరిగితే కెమెరా అటు టర్న్ అవ్వకుండా అది కూడా రికార్డ్ చేస్తుంది. ఇట్లా సైడ్కి మోషన్ క్యాప్చర్ చేస్తుంది అనమాట. లేదు కొంచెం ఏమైనా అనీవెన్గా ఏమైనా జరుగుతుంటే కూడా మనకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. అట్లాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఈ బడ్జెట్లో నాకైతే చాలా బెటర్ ఆప్షన్ అనిపించింది. దీని యాక్చువల్ ప్రైస్ అయితే దీని మీద 4500 ఉంది యాక్చువల్ ప్రైస్. కానీ ఇది మనకు అమెజాన్లో 2000 లోపే వచ్చేస్తుంది. నాకైతే 1900 ఏమి చేంజ్ ఏమి పడింది అనమాట. మీకు కింద లింక్ ఇస్తాం, మీరు కావాలంటే పర్చేస్ చేయండి. కాకపోతే 4K కాదు, 1080 అనమాట. ఇది మనకి ఏఐ పవర్డ్ ఏఐ మోషన్ డిటెక్టివ్ అలర్ట్ కూడా ఉంటుంది అనమాట. చెప్పినా కదా, ఏమైనా యాక్టివిటీ లాంటివి జరిగితే మనకి నోటిఫికేషన్ కూడా వస్తుంది. మీరు ఇంటర్నెట్తో యూజ్ చేస్తే ఓన్లీ నాకు వ్యూయింగ్ సరిపోతుంది, రికార్డింగ్ అవసరం లేదన్నప్పుడు మీరు మామూలుగా యూజ్ చేసుకోవచ్చు. మెమరీ కార్డ్ ఇన్సెట్ చేయకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇన్బుల్డ్గా దీంట్లో మెమరీ కార్డ్ రాదు, బయట నుంచి కొనుక్కొని వేసుకోవాల్సి వస్తుంది. జస్ట్ నేను చూసుకుంటా, నాకు రికార్డింగ్ అవసరం లేదు అనుకున్నప్పుడు మనకి నెట్ ఉంటే సరిపోతుంది. మనకు కావాలనుకుంటే మనం చూసుకుంటే ఏమైనా యాక్టివిటీ జరుగుతుంది అనిపిస్తే మొబైల్లో రికార్డ్ చేసుకోవచ్చు. దీని నుండి ఎక్కడున్నా మనం మొబైల్లో రికార్డ్ చేసుకోవచ్చు. వైఫై ఉంటే బెనిఫిట్ అనమాట. వైఫై లేకపోతే మాత్రం ఇందులో కార్డ్ ఇన్సెట్ చేసి మనం రికార్డ్ చేసుకోవాల్సి వస్తుంది. మనం సెట్టింగ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఏ టైంలో ఎట్లా క్యాప్చర్ కావాలి అది కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. అవి కూడా చేసుకొని మనం హ్యాపీగా రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. బడ్జెట్లో అయితే మంచి కెమెరా ఇది. మనం పవర్ బ్యాంక్తో కూడా యూజ్ చేయొచ్చు దీన్ని. నేను మీకు చూపించడానికి కోసమని పవర్ బ్యాంక్ పెట్టాను. యాక్చువల్గా పవర్ బ్యాంక్తో కాదు, మనం ఎక్కడైనా ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. మనకి అడాప్టర్ ఇచ్చాడు కదా, అడాప్టర్తో మొబైల్కి ఛార్జింగ్ పెట్టినట్టు పెట్టేసి దాన్ని మనం ఇంట్లో కావాలనుకుంటే ఇంట్లో ప్లేస్ చేసుకోవచ్చు. అవుట్డోర్ కావాలనుకుంటుంటే మనకి ఇవి కూడా ఇచ్చిండు, మౌంట్ కూడా ఇచ్చిండు. అవుట్డోర్లో కూడా ప్లేస్ చేసుకోవచ్చు. క్లారిటీ అయితే బాగుంది. మనకి ఈ బడ్జెట్లో క్లారిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మనకి నైట్ విజన్ ఉంది, మోషన్ క్యాప్చర్ ఉంది, ఏఐ మోషన్ క్యాప్చర్ ఉంది. ఈ బడ్జెట్లో ఇది చాలా గ్రేట్ ఇంత ఇవ్వడము. ఇదైతే బాగుంది. నేనైతే కొన్ని రోజులు యూజ్ చేస్తాను దీన్ని. కొన్ని రోజులు యూజ్ చేసి మీకు రివ్యూ కూడా ఇస్తాను. మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో దాని గురించి కామెంట్ చేయండి. దాని గురించి కూడా వీడియో చేస్తాను నేను.
ఈ బడ్జెట్లో ఇంకా ఇంతకన్నా తక్కువ బడ్జెట్లో కూడా చాలా కెమెరాస్ ఉన్నాయి, వేరే వేరే కంపెనీ చాలా కెమెరాస్ ఉన్నాయి. కానీ అంత వర్త్ అనిపించట్లేదు నాకు. క్లారిటీ 1080pనే ఉన్నాయి కానీ అంత చాలా చాలా రీసెర్చ్ చేశా, అంత వర్త్ అనిపించలేదు. ఇది మాత్రం దీని రివ్యూస్ బాగున్నాయి, ప్లస్ ఇది బడ్జెట్లో 2K లోపే వస్తుంది కదా, చాలా బాగుంది. ఇదైతే క్లారిటీ గ్లిట్ అంతా అంతా చాలా బాగుంది. ఇక వేరే బడ్జెట్ ఇంకా 1500 1Kలో కూడా కొన్ని కెమెరాస్ ఉన్నాయి, అవి అయితే టోటలీ వేస్ట్ అనమాట, వేస్ట్ ఆఫ్ మనీ. తీసుకున్నాం కొన్ని రోజులు పని చేసాయి కానీ తర్వాత పని చేయవు అవి. కాబట్టి మీరైతే దీనికి వెళ్ళడం బెటర్. తక్కువ బడ్జెట్లో చూస్తే ఓన్లీ మన వ్యూయింగ్ సరిపోతుంది, నార్మల్గా తెలుసుకోవడానికి, చూసుకోవడానికి, ఎక్కడైనా బయట ఉన్నప్పుడు చూసుకోవడానికి, వాటికి మాత్రం ఇది ది బెస్ట్ ఇది బడ్జెట్లో. కాబట్టి ఇదైతే సజెస్ట్ చేస్తాను నేనైతే. మీకు లింక్ కూడా ఇస్తా కింద, చూడండి ఒకసారి. ఆ లింక్ ఒకసారి చెక్అవుట్ చేయండి, రివ్యూస్ కూడా చెక్అవుట్ చేసి మీకు నచ్చితే తీసుకోండి. సో ఇది ఈరోజు వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాకీ వర్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.